అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభలో రైతు భరోసా గురించి మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నేను నిన్న ఒక వీడియో చేసిన 12 గంటల తర్వాత, అర్ధరాత్రి 12 గంటల తర్వాత సోమవారం రోజు మీకు రైతు బంధు పడుతుందని చెప్పి ఒక వీడియో చేసిన. ఆ వీడియో చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మీకు ఈ వీడియో చూస్తే మొత్తం అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే, అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరెవరికైతే సాగు చేసేటటువంటి భూములు ఉన్నాయో ప్రతి రైతులకు మేము రైతు బంధు వేస్తాము, దాంట్లో వేరే ఆప్షనే లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఫస్ట్ మాట్లాడినటువంటి మాట అది. ఇంకో 20 నిమిషాలు దాటుడుతో మళ్ళీ ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఏమో మేము రైతు భరోసా అందరికి ఇస్తాం, సాగు చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము రైతు భరోసా ఇస్తాం 6,000 రూపాయల చొప్పున అని చెప్పి గప్పాలు కొట్టిండు. 20 నిమిషాలు అవుడుతోటే మళ్ళీ ఇంకో మాట మార్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. అయితే ఈయన 12 గంటల తర్వాత అన్నాడు కదా అని చెప్పి నేను కూడా రాత్రి 12 గంటల తర్వాతనే వేస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుందని చెప్పి నేను నిన్న ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన. సరే, కొంతమందికి రైతు బంధు కూడా పడ్డది, ఆ లెక్కలు కూడా నేను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. దాదాపు రైతు బంధు ఎంతమందికి పడ్డది ఏందనేటటువంటి ఒక డేటాని కూడా మేము స్వీకరించేటటువంటి ప్రయత్నం చేసినాం. మొత్తం అంత డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం. దాదాపు రైతు బంధు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు వచ్చింది. కాకపోతే అందరికీ రాలే, అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు రాలే. 33 జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రైతులకు వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు పూర్తి స్థాయిలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. దయచేసి ఓపికతో మొత్తం వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మీకు తిట్టబుద్ధి అయితే తిట్టుకోరిపోయేది ఇబ్బంది లేదు, తిట్టబుద్ధి అయితే బాజాబ్తో తిట్టుకోవచ్చు. కానీ మీరు చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న మీరు రాత్రి 12 గంటలకు రైతు బంధు అని చెప్పారు, ఇప్పటిదాకా మాకు రాలేదు, ఏం సంగతి అన్న అని చెప్తే నేను వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పెంటకు ఇప్పుడు ఇదంతా పెద్ద తతంగం. ఒకసారి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి వీడియో ఒక్కసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిన్న 1 గంటలకు ఆయన ఏం మాట్లాడిండో, జరిగినటువంటి పరిణామం ఏందనేది మీకు మొత్తం డీటెయిల్స్ అర్థమవుతుంది. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడిండో చూడండి. ఈ రోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు తకిమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు భరోసా విన్నారా? ప్రతి ఖాతాలో టకీ అని పడేటటువంటి విధంగా మేము కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సీఎం, తెలంగాణకి బాస్, తెలంగాణకి పెద్ద తలకాయ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఈరోజు ఆదివారము, ఈరోజు మళ్ళా 26 జనవరి కదా, జనమందలం రోజు, కాబట్టి జెండా ఎగరేస్తారు అందరూ. కాబట్టి ఈరోజు సండే, ఈరోజు 12 గంటల తర్వాతనే మీకు రైతు బంధు పడుతుంది. ఎందుకంటే సండే కాబట్టి బ్యాంకులు అన్ని బంద్ ఉంటాయి. అన్ని బంద్, బ్యాంకులే కాదు అన్ని బందే ఉంటుంది. స్కూల్ పోరగాళ్ళు కూడా బడికి పోరు. జనవరి రోజు ఎందుకు పోతారు, జనవరి 26వ తారీఖు అంటే జెండా ఎగరేయాలి కాబట్టి స్కూల్ పిల్లలు కూడా సండే అయినా కూడా పోతారు, మధ్యాహ్నం వచ్చేస్తారు మళ్ళా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పేదాకా మనకి ఏమైనా సోయలేదా? ఆదివారం రోజులు బ్యాంకులు బంద్ అని మనకి ఎప్పుడో తెలుసు కదా. ఇంకా జనవరి 26 లేకపోతే ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు మొత్తం బంద్ ఉంటుంది. ఇక కంప్లీట్ బంద్, అన్ని బందే. ఎక్కడ చూసినా బంద్. కొన్ని షాపులు కూడా బంద్ అయిపోతాయి. అంటే అంత గౌరవిస్తారు, మనం అంత గౌరవిస్తాం, జెండాని గౌరవిస్తాం. మనం జెండా ఏది ఆవిష్కరణకు పోతాం, తర్వాత మనం జెండా ఎగరేయడానికి మనం అందరం కూడా పోతాం. కాబట్టి ఆ రోజు మొత్తం బంద్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంది, జనవరి 26వ తారీఖు ఆదివారం కాబట్టి బ్యాంకులు బంద్, ఆదివారం కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నాం, కానీ ఆదివారం దాటిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీకు రైతు బంధు పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇదే వీడియో నేను నిన్న నైట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన. నైట్ అదే వీడియో మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడుర్రి. 2 ఎకరాల లోపు లేదా 5 ఎకరాల లోపు రైతు బంధు పడుతుంది. అది కూడా విడతల వారీగా పడుతుంది. అందరికి ఒకటేసారి రైతు బంధు పడదు. 2 ఎకరాల లోపు ఒకసారి, 5 ఎకరాల లోపు ఒకసారి, 10 ఎకరాల లోపు ఒకసారి, ఇట్లా విడుదల వారికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా 2 వీడియోలలో చేసిన. నిన్న నేను 12:30కు ఒక వీడియో చేసిన, తర్వాత సాయంత్రం నైట్ టైం కూడా ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన రైతు బంధు గురించి. నేను చెప్పినట్టే జరిగిందని మళ్ళీ నేను చెప్తున్నా. నేను ఏం చెప్పినో అదే జరిగింది. కావాలంటే నా పాత వీడియోలు మీరు చెక్ చేసుకోరు. నా పాత వీడియోలలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డ్రామా ప్లే చేయబోతున్నాడు. వీళ్ళ తన పైసలు లేవు, 8,900 కోట్ల రూపాయల డబ్బులు రైతు బంధు కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు 8,900 కోట్లు అంటున్నాడు, 10,000 కోట్ల రూపాయలట. మరి ఎంతమందికి ఎత్తాడు రైతు బంధు అంటే దాదాపు 1,40,00,000 ఎకరాలకు రైతు బంధు ఇస్తాడట. 51,51,50,00,000 ఎకరాలకేమో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది.
దగ్గర 11 లక్షల ఎకరాలను మొత్తం కొలగొట్టేసింది. కొలగొట్టడం మీన్స్ గుట్టలు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, పనికి రానటువంటి భూమి, బీడు పడ్డటువంటి భూమి, అసలు దాంట్లో సాగు చేయనటువంటి భూమి, ఆ భూమికి రైతు బంధు ఇవ్వద్దని చెప్పి 11 లక్షల ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి క్యాన్సల్ చేసిండు. ఆ ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసిండు. ఇవి కూడా నేను గతంలోనే చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అయితే 2 ఎకరాల లోపు రైతు బంధు వడ్డదియాలా? చాలా మంది రైతులు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు, మాకు 2 ఎకరాల లోపు వడ్డదన్నా అని చెప్పి. ఒక్కొక్కరికి 12,000 రూపాయలు, కొంతమందికి ఏది 50 గుంటలు అంటే 1 ఎకరం 10 గుంటలు, 1 ఎకరం 20 గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చిందట. ఎకరం 1 గుంట, ఎకరం 2 గంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు వచ్చినాయట. దాదాపు ఎంతమందికి రైతు బంధు పైసలు వచ్చినాయి? అంతకంటే ముందు ఇంకో వీడియో ఉన్నది కదా, ఆ వీడియో కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది కూడా చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏమో 12 గంటల తర్వాత, అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు బంధు పడుతుందని చెప్పిండు కదా, 20 నిమిషాలలో ప్లేట్ ఫిరాయించింది. జస్ట్ 20 నిమిషాలు. అదే భారీ బహిరంగ సభలో తెలంగాణ సమాజం చూస్తుండగానే ప్లేట్ ఫిరాయించేసింది. ఏం ఫిరాయించిండో ఒకసారి ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి వీడియో. భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. విన్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సో ఇది ఆయన చాలా క్లారిటీ ఇచ్చిండు. అయితే ఇక్కడ మనం కొన్ని డిస్కస్ చేసుకోవాలి. అన్న రేవంత్ రెడ్డి ఏమో మార్చి 31 తారీఖు చెప్తున్నాడు ఏంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి నేను కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా, మీరు ఇప్పుడు చూసారు కదా డిఫరెన్షియేషన్. ఫస్ట్ ఏమో మేము 12 గంటల రాత్రి తర్వాత పడుతుంది, అర్ధరాత్రి 12 గంటల తర్వాత, ఆదివారం రోజు కదా, బ్యాంకులు బంద్ కాబట్టి మీకు రైతు బంధు వస్తలేదు, సోమవారం రోజు వస్తుంది అంటే ఇవాళ సోమవారం కదా, 12 గంటల రాత్రి అంటే నిన్న రాత్రి, ఇవాళ సోమవారం, ఇవాళ రాత్రి 12 గంటలు అవుతుంది మళ్ళా. అంటే ఇప్పుడు ఆయన చెప్పి 12 గంటలు దాచిపోయి 10-15 గంటలు అవుతుంది ఇప్పటిదాకా రైతు బంధు చాలా మందికి రాలే. ఎందుకు రాలేదంటే విడతల వారికి ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. సరే నేను చాలా క్లారిటీ ఇస్తా, దయచేసి ఓపికతో ఈ వీడియో మొత్తం చూడమని చెప్తున్నా. రైట్, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఇది కదా. ఆయన ఏం చెప్తున్నాడు? మార్చి 31 తారీఖు వరకు 10,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తాం అని చెప్పినటువంటి మాట. ఫస్ట్ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో లక్ష కంటే లోపు ఉన్నటువంటి వాళ్లకు మొదటి విడతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు. తర్వాత 1,50,000 కంటే కింద ఉన్నటువంటి వాళ్లకు 2వ విడతలో రుణమాఫీ చేసిండు. తర్వాత 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లోన్ మాఫీ 3వ విడతలో చేసిండు. అంటే ఆగస్టు 15వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టుకున్నాడు రుణమాఫీకి. ఆగస్టు 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకుని ఈ 3 రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం దాదాపు ఆయనే 18,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిండు. దగ్గర 22 లక్షల మందికో 20 లక్షల మందికో ఎంతో మందికి చేసిండట. మొత్తానికి ఇది మొత్తం కంప్లీట్ కాలే. దాదాపు 70% రైతాంగానికి రుణమాఫీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక్కడ కూడా ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి మాట మార్చి 31వ తారీఖు లోపు, సేమ్ ఇక్కడ అంతే, ఆగస్టు 15వ తారీఖు లోపు ఏది 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులకు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇప్పుడు మార్చి 31వ తారీఖు లోపు మేము అందరికీ రైతు బంధు చేస్తాం మీ ఖాతాలలో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. దీంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు చేస్తారు, అంటే మాకు 31వ తారీఖు పడుతుందా అన్న, మాకు అతేందన్న అని చెప్తున్నారు. అట్లా అంటలేడు. 31వ తారీఖు లోపు, అంటే 31వ తారీఖు లోపు విడతల వారికి ఇస్తున్నట్టు. ఆ విడతల వారికి ఎట్లా? ఫస్ట్ విడత 2 ఎకరాల కంటే కింద ఉన్నటువంటి వాళ్లకు ఫస్ట్ విడత ఇస్తున్నారు 12,000 రూపాయల చొప్పున. 12,000 రూపాయల చొప్పున 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఎంతమందికి పడ్డదంటే దాదాపు 33 జిల్లాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఇప్పటిదాకా పడ్డటువంటి రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు ఎన్ని అంటే 569 కోట్ల రూపాయల పైసలు ఇప్పటిదాకా రైతు బంధు పడ్డది. ఇప్పటిదాకా రైతు బంధుకు వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి పైసలు కేవలం ఒక్క రోజులో, నిన్న రాత్రి 12 గంటల, అర్ధరాత్రి 12 గంటల నుండి ఇప్పటిదాకా పడ్డటువంటి పైసలు రైతు బంధు రైతుల అకౌంట్లో 33 జిల్లాలలో దాదాపు 33 జిల్లాల్లో ఖర్చు పెట్టినటువంటి పైసలు 569 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో వేసినారు. ఎన్ని ఊర్లకు వేసారు? గ్రామాల వైజ్ చేస్తున్నారు. 577 గ్రామాలకు వేసినారు. 577 విలేజెస్ అంటే సుమారు
577 విలేజెస్ కి రైతు బంధు ఇచ్చిర్రు. ఎన్ని కోట్లు? 569 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేసినారు. దీంట్లో వాళ్ళు ఎంతమంది రైతులకు ఇచ్చిరు? మళ్ళా 4,41,911 మంది రైతులకు వీళ్ళు రైతు బంధు ఇచ్చిరు ఇప్పటిదాకా. అంటే 1 ఎకరం 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు వీళ్ళు. అంటే మాక్సిమం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకనే అనుకోవాలి మనం. ఇంకా 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు మళ్ళీ ఇంకో విడతలో ఇస్తామని చెప్తున్నారు. కొంతమంది 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా వచ్చినాయి. కానీ ఎకరం కంటే లోపు ఉన్నటువంటి రైతులు ఈ 577 గ్రామాలలో ఉన్నటువంటి రైతులట సుమారు 4,41,911 మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ 569 కోట్ల రూపాయల రైతు బంధు పైసలు వీళ్ళ అకౌంట్లో వేసినారు. ఇప్పటిదాకా వచ్చినటువంటి డేటా మేము అంత డేటా తీసినాం. మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినాం. నిన్న రాత్రి నుండి నేను మావాడు ఇదే పనులు ఉన్నాము. మేమంతా ఇదే డేటా కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినాం. దాదాపు ఎంతమందికి వచ్చింది, ఏం కథ, జరిగినటువంటి కార్యక్రమం ఏంది అని చెప్పి మొత్తం తీస్తే ఇంతమందికి వచ్చింది. దాదాపు 4 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. దీంట్లో 569 కోట్ల రూపాయలు. ఎన్ని ఎకరాలకు వచ్చినాయి రైతు భరోసా ఇప్పటిదాకా? నిన్న అర్ధరాత్రి 12 గంటల నుండి ఇప్పటిదాకా అంటే ఇదేంది? ఇది 9,48,333 అంటే 9,48,333 ఎకరాలకు, ఇన్ని ఎకరాస్కి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. మళ్ళీ లెక్కలతో సహా మీ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం 4,41,911 మందికి మాత్రమే. 1 ఎకరం కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి, 20 గుంటల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇప్పటిదాకా వీళ్ళు రైతు బంధు డబ్బులు వేసినారు. 2 ఎకరాల కంటే కింద ఉన్నటువంటి రైతులకు అడపాదడపా పడ్డాయి తప్ప అందరికీ పర్లేదు. తర్వాత 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు కూడా పర్లేదు. 10 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు కూడా పర్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మార్చ్ 31వ తారీఖు లోపు అందరి అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తాము. అది మార్చి 31వ తారీఖు ఫైనల్ కాదు, దాని లోపే పడవచ్చు. అంటే విడతల వారికి వేస్తుంది. ఎట్లా? ఒకసారేమో 1 ఎకరం ఉన్నటువంటి వాళ్లకు ఒక విడతలో పడుతుంది. తర్వాత 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఒక విడతలో పడుతుంది. 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడతలో పడుతుంది. 8 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడతలో పడుతుంది. 10 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడతలో పడుతుంది. తర్వాత 15 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడతలో పడుతుంది. 20 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడతలో, తర్వాత ఇంకో 30 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో విడతలో, ఇట్లా విడతల వారీగా రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదట. 10,000 కోట్ల రూపాయలు మార్చి 31వ తారీఖు వరకు రైతుల ఖాతాలలో వేస్తామని చెప్తున్నారు. వాళ్ళేం మార్చి 31వ తారీఖే ఇస్తామని చెప్తలేరు. మార్చి 31 లోపు ఇట్లా విడతల వారీగా డబ్బులు వేస్తాం. ఫస్ట్ 20 గుంటలు కింద ఉన్నోళ్ళకి వేసినాం, తర్వాత ఎకరం కింద ఉన్నోళ్ళకి వేస్తాం, 2 ఎకరాల కంటే కింద ఉన్నోళ్ళకి వేస్తాం, 5 ఎకరాల కంటే లోపు ఉన్నోళ్ళకి రైతు బంధు వేస్తాం. ఈ విధంగా డేటా తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో ఇంకో లూస్కులు కూడా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇంకోటి ఏంటంటే దీంట్లో మొన్నటిదాకా గ్రామ సభలు జరిగినాయి. 20 తారీఖు నుండి 25వ తారీఖు దాకా గ్రామ సభలు నడిచినాయి. ఈ గ్రామ సభలలో కొత్త పట్టా పాస్ పుస్తకం వచ్చినాయి. చాలా మందికి పోడు భూములకు పట్టాలు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈ కొత్త పట్టా పాస్ పుస్తకం వచ్చినటువంటి వాళ్లకు బీఆర్ఎస్ హయాంలో కూడా రైతు బంధు రాలేదు. అసలు రైతు బంధుకు సంబంధించినటువంటి లిస్టులో వాళ్ళ పేరు లేదు. అప్పుడు ఏం చేసిన వాళ్ళంటే గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఏదైతే గ్రామ సభ ఉన్నదో ఆ గ్రామ సభలో కొత్త పాస్ పుస్తకం ఉన్నటువంటి ఈ రైతులు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు ఇచ్చిర్రు, మాకు రైతు బంధు వస్తలేదని చెప్పి దరఖాస్తుతో పాటు ఏది వాళ్ళ రేషన్ కార్డు జిరాక్సు, తర్వాత వాళ్ళకి సంబంధించిన పాన్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి మాకు రైతు బంధు ఇంప్లిమెంట్ చేయండి, రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి కొత్త పట్ట పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు గ్రామ సభలలో అధికారులకు ఇచ్చారు. ఈ గ్రామ సభ అధికారులు వీళ్ళు కంప్యూటర్లో నింపడానికి, తర్వాత వీళ్ళు ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జతపరచడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందట అంటే సుమారు 20 రోజులు పడుతుందట. ఈ 20 రోజులలో మళ్ళీ రైతు బంధు ఇస్తాము, కొత్త వాళ్ళకు కూడా కలిపి రైతు బంధు వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చాలా మందితో డిస్కస్ చేసిన, పొద్దుగాల నుండి అదే పని మీద ఉన్నా, అందుకే పొద్దున్న నుండి ఒక్క వీడియో కూడా చేయలేము ఇప్పటిదాకా. ఇంకోటి కొండపోచమ్మ రిజర్వాయర్ సైడ్ అటు కూడా పోయినాము, ఏదో కేసీఆర్ ఏదో దందా ఉంది, ఏదో కత్తి ఉందంటే కూడా అటు పోయే ప్రయత్నం చేసినాము. అయితే చాలా డీటెయిల్స్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం. మళ్ళీ చెప్తున్నా కదా, దాదాపు 33 జిల్లాలలో 577 గ్రామాలకు రైతు బంధు పడ్డాయి. 4,41,911 మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమైనాయి. 569 కోట్ల రూపాయల డబ్బు
కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం నిన్న అర్ధరాత్రి నుండి ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు దగ్గర దగ్గర 9,48,333 ఎకరాలకు ఇప్పటిదాకా రైతు బంధు పడ్డది. ఈ డీటెయిల్స్ చాలా క్లియర్ కట్ డీటెయిల్స్ మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇంకెవరికైనా రైతు బంధు రాలేదు, 20 గుంటల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు రాలేదన్నా, 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాకు రైతు బంధు రాలే, ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు రాలేదని చెప్పి ఎవరన్నా అంటే దయచేసి కింద కనబడుతున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తా. ప్రభుత్వంతో మళ్ళీ డిస్కస్ చేద్దాం, మంత్రులతో మళ్ళీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. కావాలంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మంత్రి చేతిలో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, అన్న మీరేమో నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రైతు బంధు పడుతుందని చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు లేదు, కథ లేదు, ఏందన్నా మీరు చెప్పిన డూప్ ముచ్చటన్నా అని చెప్పి మస్తు మంది ఫోన్లు చేస్తారు. కాబట్టి ఇక నేను డీటెయిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మనం మోసం చేయవద్దు, ఏది ఉన్నట్టు చెప్పాలి, సమాజానికి మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పాలి. ఎంత పడుతుంది, ఎంత శాతం పడుతుంది, ఎవరెవరికి పడుతుంది, ఏం జరుగుతుంది ఇదని తెలంగాణ సమాజానికి అయితే ఓపెన్గా చెప్పాలి కదా. జనాలకు కూడా అర్థం కావాలి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఏంది, వాళ్ళ డిసిషన్స్ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏందనే జనానికి మనం ఇప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఇదే అంశాలు కదా నేను చెప్పుకుంటూ వచ్చేది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. సో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇది కూడా అదే డీటెయిల్స్. రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకి ఎంత పడ్డది, ఏం కథ, ఏ ఊర్లో పడ్డది ఏందనేది డీటెయిల్స్ కొన్ని తీసుకునే ప్రయత్నం చేసినాం. దాంట్లో లెక్క పెడితే దాదాపు 4 లక్షల పైచిలకు రైతులకు రైతు బంధు వచ్చింది. చాలా మంది రైతులకు ఇంకా రాలేదు. కానీ ఈ రైతు భరోసా వ్యవహారం కొంత డౌటే కనబడుతున్నది. ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తమే గండి కొడతాడేమో, అసలు ఈ రైతు బంధు గురించి పెద్దగా రేవంత్ రెడ్డి శ్రద్ధ తీసుకుంటలేడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే చాలా మంది రైతులు మండిపడుతున్నారు. 2024 మొత్తం రైతు బంధు రాలే, జూన్లో రావాల్సిన రైతు బంధు రాలే, డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా రాలే. ఇప్పుడే ఇట్లా వేస్తున్నారు అంటే ఇంకా ముందు 4 సంవత్సరాలు ఇంకా వీళ్ళు అధికారంలో ఉంటారు. 4 సంవత్సరాలు ఇంకా ఏమన్నా రైతు బంధు ఇస్తారా? వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందా? అరే 20 నిమిషాల్లో మాట మార్చిండు, 20 minutesలో జస్ట్ 20 నిమిషాలు మాట మార్చేసిండు. ఫస్ట్ ఏమో అర్ధరాత్రి 12 గంటల తర్వాత పడతాయని చెప్పిండు, తర్వాత మార్చి 31 తారీఖు దాకా పడతాయని చెప్పి మళ్ళీ మాట మార్చిండు. అందరూ ఏమనుకున్నారు, జనవరి 26వ తారీఖు రైతు బంధు ఇస్తాము, 4 పథకాలు మేము మొత్తం అమలు చేస్తాం. ఒకటేమో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత భూమి లేనటువంటి వాళ్ళకి 12,000 రూపాయల చొప్పున పైసలు ఇస్తామని చెప్పుకుంటుంటే నిజమే అనుకురు జనం అంతా. నిజమే ఇస్తాడేమో, మొత్తం భూకంపం బద్దలు కొడతారు వీళ్ళు, కాంగ్రెస్ అంచేనే గొప్ప పార్టీ, గొప్ప అధికారం వీళ్ళని చెప్పి చాలా మంది అనుకురు. అంతేందుకండి, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం పాదయాత్ర చేసిన ఊళ్ళే. మా ఊళ్ళో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చాలా మందికి ఇల్లులు ఇచ్చిండు. ఇప్పుడు మేమున్నటువంటి ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే, గతంలో వచ్చినటువంటి ఇల్లే మాకు. తర్వాత మా ఊళ్ళో బోర్లు వేపించిండు, చాలా మందికి ఇల్లు పట్టాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేసిండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంటే ఆయన కూడా కాంగ్రెస్ హయాంలోనే ఉన్నాడు కదా. తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా గ్రేట్ స్టార్ వర్డ్స్ కదా. వీళ్ళందరూ కీలకమైనటువంటి వ్యక్తులు కదా. ఇట్లనే వీళ్ళు చేసినట్టే రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తాడు, కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకురు జనం. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులు చాలా మంది రిగ్రెట్ ఫీల్ అవుతారు, చాలా మంది రైతులు బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏమైంది రైతు బంధు, ఏమైంది రుణమాఫీ అని చెప్పి. సరే రైతు బంధు ఇప్పటిదాకా వెళ్ళి రుణమాఫీ అయినా మొత్తం కంప్లీట్ చేసిందంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం గంతే. ఖాళీ సంచి కాడ కొట్లాట మాత పైసలు ఉంటే కదా చేయనీకి. కుండల నుండి ఏదో బొగోన్లు ఎత్తుకుపోయింది అని చెప్తారు కదా, కుండల నుంచి బొగోన్లు ఎత్తుకుపోయింది గంతే. ప్లాస్టిక్ బిందెలు ఆయన్నే ఉంచిండు, స్టీల్ బిందెలు ఎత్తుకుపోయింది కథం కేసీఆర్. ఇప్పుడు ఈ స్టీల్ బిందెలు మొత్తం పోయినాయి కదా, ప్లాస్టిక్ బిందెలు ఏమైనా నీళ్లు నింపుతాడేమో రేవంత్ రెడ్డి అంటే ప్లాస్టిక్ బిందెలు నేను ఎత్తుకుపోయి సెకండ్ హ్యాండ్లు అమ్ముకుంటుండు. ఎంత ఘోరం అంటే రైతు బంధు ఇవ్వడానికి తన పైసలు లేవు ఇప్పటిదాకా. మరి దావోస్ తిరగడానికి ఎట్లా పైసలు ఉన్నాయి? దావోస్ తిరగడానికి మీ తన పైసలు ఉంటాయి. ఈ మెగా కృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మెగా కృష్ణారెడ్డి మీ ఇంటి పక్కనే కదా, రోడ్డు అవతల మెగా కృష్ణారెడ్డి, రోడ్డు ఇవతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు నిజంగానే డీల్ మాట్లాడుకోవాలంటే, మీరు తెలంగాణకు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారం ఏదైనా మాట్లాడుకోవాలంటే, పెట్టుబడుల పైన ఏమైనా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే, లేకపోతే ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకుంటే ఇంకా దావోస్ దాకా తీసుకుపోవాలా మెగా కృష్ణారెడ్డిని? అంటే తెలంగాణ రాష్ట్రంలో కోడి కొనుక్కోపోయి దావోస్లో కోసుకుని తిన్నట్టుంది కథ. కోడేమో మన తెలంగాణదే, దావోస్లో కోసుకుంది. టేస్ట్ ఏమైనా వేరైందా? వేరే టేస్ట్ ఉందా? ఇక్కడ స్పైసీ లేదా, అక్కడ స్పైసీ ఉందా? ఇట్లా అంటే వ్యవహారం ఇట్లా కనబడదు. మెగా కృష్ణారెడ్డి పక్కనే కదా, మెగా కృష్ణారెడ్డితో డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు కదా. అంటే మెగా కృష్ణారెడ్డి ఇక్కడ మాట్లాడితే మీకు తెలంగాణ లెక్క ఉన్నాడు కాబట్టి దావోస్ తీసుకుపోతే దావోస్లో అమెరికన్ లెక్క కనబడ్డా? ఏందన్నట్టు మెగా కృష్ణారెడ్డితో మీకు ఉన్న ఒప్పందాలు ఏమైనా ఒప్పందాలు చేసుకోవాలంటే తెలంగాణలో బాధ్యత చేసుకోవచ్చు, గదానికి పైసలు ఉంటాయి. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు మీ మంత్రులను పంపించి అదేంది మూసీ ప్రక్షాళన గురించి చూపించడానికి మీ తన పైసలు ఉంటాయి. మీ మంత్రులు ఢిల్లీ కొనికి మీ తన పైసలు ఉంటాయి. వేరే వేరే రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి మీ తన పైసలు ఉంటాయి. రైతుల ఖాతాలలో రైతు బంధు వేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా? రుణమాఫీ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా?
సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా? రోడ్లు వేయడానికి డబ్బులు లేవా? స్కూళ్ళు కట్టేయడానికి డబ్బులు లేవా? కాలేజీలు కట్టేయడానికి డబ్బులు లేవా? హాస్పిటల్ కట్టేయడానికి డబ్బులు లేవా? దేనికి మీ తన పైసలు ఉన్నాయా? హెలికాప్టర్లో గంటకు 5 లక్షలు పెట్టి మంత్రులు హెలికాప్టర్లలో తిరగడానికి మీ తన పైసలు ఉంటాయి, ప్రభుత్వ పైసలు. దావోస్లో పోనీకి తిరగడానికి పైసలు ఉంటాయి. పెట్టుబడుల పేరుతోటి మెగా కృష్ణారెడ్డిని తెలంగాణను తీసుకుపోయి అక్కడ దావోస్లో ఒప్పందం కుదుర్చుకోవడానికి మీ తన పైసలు ఉంటాయి. అన్నిటికీ పైసలు ఉంటాయి. రైతులకు రైతు బంధు ఇయనీకి దీనికి మాత్రం మీ తను ఏది ఉండదు. ఇక ఆలోచన చేయండి ఒకసారి. అసలు చాలా డౌట్ కొడుతున్నది, ఈయన మొత్తం ఇస్తాడా లేకపోతే గింతే ఈ 4 లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకుంటాడా? ఈ అందరికి వచ్చేసినాయి అని చెప్తాడా? రుణమాఫీ కూడా గిట్టి చేసిండు. 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిండు రుణమాఫీకి. ఆయన చేసింది ఎంత? కేవలం 22,000 కోట్ల రూపాయలు. మళ్ళీ దీంట్లో 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. సరే 22,000 కోట్లు అయితే 23, 24, 25, 26, 27 5 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి? 5 కోట్ల రూపాయలు ఎవరింట్లోకి పోయినాయి? ఎవరు తిన్నాడు? ఏం చేశారు? అట్లనే 31,000 కోట్ల రూపాయలు లెక్కేస్తే 5, 26, 27, 28, 29, 30, 31 అంటే 5 + 5 10 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి? ఎవడబ్బా సొమ్ము? ఎవడు తిన్నాడు? దీనికి సమాధానం చెప్పుర్రి, లెక్కల పత్రాలు చెప్పుర్రి. ఏమన్నా విధి విధానాలు ఉండాలి ప్రభుత్వం దగ్గర. నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, చిల్లర చేష్టలు చేస్తాం, ఇట్లా చేసినా నడుస్తుందని కాదు కదా. కేసీఆర్కి ఇటువంటి దొంగ పనులు చేస్తేనే తీసుకుపోయి మూల కూర్చోబెట్టారు. మీరు కూడా గిట్టే అబద్ధాలు చెప్పుకుంటా దొంగ పనులు చేసుకుంటుంటే మిమ్మల్ని కూడా తీసుకుపోయి మూల కూర్చోబెడతారు జనం. దొంగ మాటలు ఇప్పటికైనా పనిచేయర్రి. నిజాయితీగా మీరు రైతు బంధు ఇవ్వాలనుకుంటే జనానికి నిజాయితీగా గిట్లు ఇస్తున్నామని చెప్పురు. అంతే. 12 గంటలకు పడుతుంది, 1 గంటలకు పడుతుంది. 4 లక్షల మందికి ఇయ్యనీక 12 గంటలకు అని చెప్పింది. మరి అదే 4 లక్షల మందికే ఇస్తాం, 577 గ్రామాలకే మేము రైతు బంధు ఇస్తామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలే? సాగు చేసేటటువంటి ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు పడతాయి, 6,000 రూపాయలు పడతాయి అంటే జనం నిజమే అనుకుర్రు. రైతులు చాలా మంది ఆశపడ్డారు, మాకు రైతు బంధు వస్తాయని చెప్పి వెయిట్ చేసిరు. రాత్రి అంతా 12 గంటల దాకా వెయిట్ చేసిరు. రియాలిటీ చూస్తే కేవలం 4 లక్షల మందికి పడ్డది. సో ఇదంతా క్లారిటీ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. విడతల వారీగా రైతు బంధు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేస్తాం, 5 ఎకరాల లోపు 2 ఎకరాల లోపు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇవాళనైతే దాదాపు 40 లక్షల 9 లక్షలు కదా, 9 లక్షల ఎకరాలకు రైతు బంధు వచ్చింది. సో మిగతా వాళ్ళకు కూడా మేము ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. మరి వెయిట్ చేయాలి, మరి నిజంగా వీళ్ళు ఇస్తారా, మరి ఉత్తకతేనా ఏందనేది చూడాలి. చూద్దాం మరి వీళ్ళ రైతు బంధు వ్యవహారం ఎక్కడ రాకపోతుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అనేది. రైతు బంధు రానోళ్ళు దయచేసి ఈ వీడియో చూడండి. అట్లనే రైతు బంధు రానటువంటి వాళ్ళు కూడా, మీ దోస్తులు చాలా మంది ఉంటారు కదా, కొంతమంది రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయరు. మీ ఊళ్ళో గ్రూప్లలో కూడా ఈ వీడియో గట్టిగా సర్క్యులేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయరు. జనాలకు కూడా అర్థమవుతుంది ఎందరికి ఇత్తురు, ఎంతమందికి ఇత్తురు, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కొంత లేట్ అవుతుందట. పాత వాళ్ళందరికీ అకౌంట్లకు పడతాయట పైసలు, కానీ కొంత డిలే అవుతుంది, లేట్ అవుతుంది విడతల వారిగా. అంటే ఇవాళ ఒక విడతకు వేసారు కదా, 20 గుంటల లోపు, ఎకరం లోపు, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి వేసారు కదా, మళ్ళీ 10 రోజులు టైం తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఇస్తారు. మళ్ళీ 5-10 రోజులు టైం తీసుకొని మళ్ళీ ఇంకోసారి. ఏది రుణమాఫీ ఎట్లయితే 5-10 రోజులు టైం తీసుకురో సేమ్ రైతు బంధు కూడా ఇచ్చానట. అందుకే 2 రోజులు టైం పెట్టింది సార్. ఫిబ్రవరి, మార్చి 2 నెలలు. ఇక 2 నెలల లోపు మేము రైతు బంధు కంప్లీట్ చేస్తా అంటాడు. ఎందుకో ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ నయం అనిపిస్తుంది. సప్పో చేసి రైతు బంధు అదొకటి ఇదొకటి ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి దుకాణం ఎట్నో గిట్నే ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది. కానీ ఈ వీడియో షేర్ చేయరి. ఇంకోటి చెప్తా, నీకు చాలా సార్లు చెప్పినా కదా, ఐటీ కట్టేటోళ్లకు కట్టట, తర్వాత ఐటీ కట్టేటోళ్లకు కట్ అయితే ఇంకోటి ఏదో ఉన్నది కదా, పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రైతు బంధు కట్టని చెప్పిర్రు. మరి ఒకసారి మీరు కనుక్కోరి. మరి ఎమ్మెల్యేలకి ఇట్లా ఏమైనా పడ్డదా రైతు బంధు అనేది మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి కనుక్కునే ప్రయత్నం కూడా చేయర్రి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా 80,000 కంటే ఎక్కువ జీతం ఉంటే వాళ్ళకు కూడా రైతు బంధు రాదట, కట్టట. దీనిలో కటాప్స్ కనబడుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు బంధు డీటెయిల్స్ మీ ముందు నేను పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన. మొత్తానికి ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం. సో ఇదంతా కూడా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం అయితే చేసిన. చూద్దాం ఏం జరగబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం.